ఐపీఓ దిశగా లలిత జ్యువెలరీ. ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ లలిత జ్యువెలరీ మార్ట్ త్వరలో పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఈ ఐపీఓ ద్వారా మొత్తం 1700 కోట్లు సమీకరించాలన్నదే కంపెనీ లక్ష్యం. 1200 కోట్ల విలువైన కొత్త ఈక్విటీ షేర్లు జారీ చేయనున్నారు. ప్రమోటర్ కిరణ్ కుమార్ జైన్ తన వాటాల నుంచి 500 కోట్ల షేర్లను విక్రయించనున్నారు. ఈ షేర్లను ఎన్ఎస్ఈ, బిఎస్ఈలో లిస్టింగ్ చేయనున్నారు. ప్రస్తుతం లలిత జ్యువెలరీకు దక్షిణ భారతంలో 56 స్టోర్లు ఉన్నాయి. ఐపీఓ ద్వారా వచ్చే నిధులతో 12 కొత్త స్టోర్లు ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఇతర వ్యాపార అవసరాల కోసం కూడా ఈ నిధులను వినియోగించనున్నారు. గత ఆర్థిక సంవత్సరాల్లో లలిత ఆదాయంలో సగటున 43.6% వృద్ధి నమోదైంది. అయితే ఈ సంస్థపై కొంత రుణభారం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఐపీఓకు ఆనంద్ రాఠీ అడ్వైజర్స్ ఈక్వరస్ క్యాపిటల్ లీడ్ మేనేజర్ గా వ్యవహరిస్తుండగా ఎంయూఎఫ్జీ ఇన్ టైమ్ ఇండియా రిజిస్ట్రార్ గా పనిచేస్తోంది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్, పీసీ జ్యువెలర్స్ వంటి వాటికి లలిత జ్యువెలరీ కూడా చేరబోతున్నట్లు సమాచారం.